హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కార్మసీ వాళ్ళది నేను ఫేషియల్ హెయిర్ రిమూవల్ కిట్ గురించి అయితే కనుక రివ్యూ ఇస్తున్నానండి. మనకి కాంబో ప్యాక్లో అయితే వస్తాయి. ఇవి 3 కూడా ఒకే ప్యాక్లో మనం తీసుకోవచ్చు అండి. అయితే మనకి ఆన్లైన్లో అయితే కనుక మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇవి 3 కూడా. దీని కాస్ట్ వచ్చేసి 283 రూపీస్ అయితే ఇప్పుడు సేల్ అనేది రన్ అవుతుందండి. చాలా తక్కువ కాస్ట్కి మనకి అమెజాన్లో కానీ, మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ మనకి సేల్ అనేది రన్ అవుతుంది. కాబట్టి పర్చేస్ చేసుకునే వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే కనుక మనకి ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి మనం చాలా ప్యాక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు కొంతమందికి అయితే కనుక హెయిర్ అనేవి కొంచెం థిక్గా ఉంటాయి. మనం ఎలాంటి ప్యాక్స్ వేసినా, మాస్క్ వేసినా, మాస్క్ అప్లై చేసుకున్నా కానీ రిమూవ్ అవ్వవు. అలాంటప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరికైనా మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే మనకి కార్మసీ వాళ్ళది ముందుగా జెల్ అయితే ఇచ్చారండి. మనము ఈ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి మనం ఫస్ట్గా జెల్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ముందుగా దీంట్లో వచ్చేసి మనకి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారండి. కార్మసీ వాళ్ళది ఫేషియల్ షేవింగ్ బామ్. అయితే దీనిలో యాడ్ చేసినవి అలోవెరా జెల్ యాడ్ చేశారు, కుకుంబర్ యాడ్ చేశారు అండ్ నీమ్ యాడ్ చేశారు. ఇవి 3 కూడా మనకి న్యాచురల్గా ఉంటాయండి. మనకి ఫేస్కి అప్లై చేసినా కానీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన స్కిన్ని చాలా స్మూత్గా చేస్తుంది. మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండదు అండ్ మనకి దురద మంట అనే ప్రాబ్లం మనకి లేకుండా చేస్తుంది. కాబట్టి మనము ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ జెల్ది వచ్చేసి. తర్వాత మనకి ఇవి షేవింగ్ బ్లేడ్స్ అనేవి మనకి ఇచ్చారు. ఇవి మొత్తం కూడా మనకి 2 ఇచ్చారండి. అయితే ఒకటి మనకి హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఒక రేజర్ అయితే ఇచ్చారు. ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఫస్ట్ రేజర్ ఇచ్చారు. సెకండ్ వచ్చి మనకి మనకి హెయిర్ బ్రోస్ పెరుగుతాయి కదా, అవి హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి సెకండ్ రేజర్ అయితే ఇచ్చారు. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకి బ్యాక్ సైడ్ ఇస్తారండి. కానీ నేను ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి, మనకి బెనిఫిట్ ఏంటో కూడా ముందుగా ఈ ఫేషియల్ హెయిర్ రిమూవల్ యూజ్ చేసుకోబోయే ముందు మనకి ఫేస్ మీద పింపుల్స్ ఏమన్నా ఉంటాయి కదండి, ఆ పింపుల్స్ ఉన్న వాళ్ళు కనుక యూజ్ చేయొద్దు. ఈ రేజర్ని పెట్టి మనం యూజ్ చేస్తే కనుక ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొద్దండి. ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా ఫేస్ మొత్తాన్ని కూడా వాటర్తో క్లీన్ చేసుకోండి. ఏదైనా మేకప్ కానీ, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా స్కిన్ మీద ఆయిల్నెస్ ఉన్నా కానీ, ఫేస్ అంతా డస్ట్గా ఉన్నా కానీ చక్కగా క్లెన్జర్తో క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ మొత్తాన్ని కూడా డ్రై అయిపోనివ్వండి. ఏదైనా కాటన్ క్లాత్తో స్కిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోండి వాటర్ మొత్తాన్ని కూడా. తర్వాత దీన్ని కొంచెం స్కిన్ మీద ముందుగా జెల్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి రేజర్స్ ఉంటాయి కదా, ముందుగా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవటాన్ని స్కిన్ని కొంచెం గట్టిగా టైట్గా పెట్టుకొని మనకి ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి. జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలండి. గట్టిగా స్కిన్ మీద ప్రెస్ చేయకుండా రేజర్ని స్లోగా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా అప్పర్ లిప్ మీద, చిన్ మీద రిమూవ్ చేసుకోండి. ఫేస్ మీద ఈజీగా మనం రిమూవ్ అయిపోతుంది. స్లోగా స్కిన్ మీద స్లోగా పెట్టుకొని రేజర్ని రిమూవ్ చేసుకోండి. ఈజీగా మనకి ఫేషియల్ కి ఉన్న హెయిర్ మొత్తం కూడా చక్కగా రిమూవ్ అయిపోతుందండి. చాలా డిఫరెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత హైబ్రోస్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ముందుగా హైబ్రోస్ హెయిర్ కాబట్టి మనకి చక్కగా వెలుతురు వచ్చే ప్లేస్లోకి వెళ్ళి అప్పుడు హైబ్రోస్ హెయిర్ అనేవి మనకి గ్రోత్ అయిన హెయిర్ అనేవి మన హైబ్రోస్ షేప్ని చూసుకొని నీట్గా ఎక్కడైతే మనకి హైబ్రోస్ హెయిర్ అనేవి గ్రోత్ అనేది ఎక్కువగా కనిపిస్తుందో అక్కడ హైబ్రోస్ అనేవి గట్టిగా మనకి అక్కడ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఐస్ దగ్గర స్లోగా రేజర్ని పెట్టి స్లోగా రిమూవ్ చేసుకోండి. మనకి హైబ్రోస్ చక్కగా వెళ్తున్న ప్లేస్లో బాగా కనిపిస్తాయి కాబట్టి హెయిర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి షేప్ అనేది మన హైబ్రోస్ షేప్ అనేది ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా హైబ్రోస్ హెయిర్ అనేవి యూజ్ చేసుకోండి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే ఆ ఫేషియల్ హెయిర్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసుకున్న తర్వాత
ఏదైనా మనకి మాయిశ్చరైజర్ క్లీన్ చేసుకోండి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ మంచిది మీకు స్కిన్‌కి సంబంధించింది అప్లై చేసుకోండి. ఏదైనా మంటగా, దురదగా మీకు అనిపిస్తే కనుక అప్లై చేసుకోండి. ఈ విధంగా స్లోగా మనకి రేజర్‌ని తీసుకొని మన స్కిన్‌ని టైట్‌నింగ్‌గా పట్టుకొని మనము బ్లేడ్స్ అనేవి షేప్స్ అనేవి ఐబ్రోస్ చేసుకునేటప్పుడు మన ఐబ్రో షేప్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకొని మనము రిమూవ్ చేసుకోవాలండి. అయితే పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇవి అనేవి రిమూవ్ చేసుకోవద్దు. మనకి ఈ విధంగా నేను హ్యాండ్ మీద పెట్టి మీకు చూపిస్తాను. ముందుగా కొంచెం జెల్ అనేది తీసుకున్నానండి. తీసుకొని మనకి హ్యాండ్ మీద కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫేస్ మీదే కాదండి, హ్యాండ్ మీద కూడా మనకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాచ్ టెస్ట్ చేసుకుని పోయే ముందు కొంచెం హ్యాండ్ మీద పెట్టి మీరు చూసుకోండి. ఏదైనా ఇచ్చింగ్‌గా ఉన్నా, కొంచెం ఏదైనా మంటగా, దురదగా ఉన్నా కానీ స్టాప్ చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయొద్దండి. ఇది ప్రొడక్ట్ అనేది పింపుల్స్ లేని వాళ్ళు, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకునే వాళ్ళు ప్యాచ్ టెస్ట్ ఒకసారి చేసుకొని ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోబోయే ముందుగానే ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది జెల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత రేజర్ అనేది గట్టిగా స్కిన్ మీద ప్రెస్ చేయకుండా స్లోగా ఫేస్ మీద పెట్టుకొని స్లోగా చేసుకోండి. ఐబ్రోస్‌ని కూడా మీ ఐబ్రోస్ షేప్ అనేది దాన్ని బట్టి హెయిర్ గ్రోత్ ఎక్కడైనా ఎక్కువగా ఉంటే దాన్ని వెళ్తున్న ప్లేస్‌లో చూసుకొని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దీంట్లో యాడ్ చేసినవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కాస్ట్ అనేది కూడా మనకి రీజనబుల్‌లోనే ఉంది. మనకి సేల్ అనేది రన్ అవుతూ ఉందండి. మీషోలో, ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో. కాబట్టి తప్పకుండా పర్చేస్ చేసుకోవాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. మనకి లేడీస్